అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యకరమైన మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉండే పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ పెసరట్టు బయట కరకరలాడుతూ లోపల మృదువుగా ఉండి అల్లం చట్నీతో కానివ్వండి, కొబ్బరి చట్నీతో కానివ్వండి తింటే చాలా రుచిగా అయితే ఉంటుందండి. పెసరట్టుకి పెసలైతే నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో పెసలైతే తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల రేషన్ బియ్యం కానివ్వండి, మామూలు బియ్యం కానీ వేసుకొని 2 సార్లు కడిగి మనం నానబెట్టుకోవాలండి. 3 to 4 అవర్స్ అనేది నానబెట్టాలి. తర్వాత మిక్సీ జార్లోకి వేసి పచ్చిమిర్చి ఒక 3, అల్లం 4 అంగుళాల ముక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. ఇంకా 1 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని మనం సరిపడా నీళ్ళు అనేది పోసుకొని గ్రైండ్ అయితే చేసుకోవాలి. పెసరట్టుకి పిండిని అయితే పులియబెట్టిన అవసరం లేదు కాబట్టి చాలా త్వరగా అయితే మనం ఈ పెసరట్టుని అయితే వేసుకోవచ్చండి. గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల బియ్య పిండి అయితే కలుపుకోవాలండి. థిక్గా కాకుండా బాగా లూజ్గా కాకుండా ఇలా దోశ పిండిలాగా నేను ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా అయితే కలుపుకోవాలి. అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండాలైతే దోసపిండి. తర్వాత స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని పెనం వేడిన తర్వాత ఒక గరిటె పిండిని తీసుకొని దోశలా పల్చగా వేసుకోవాలండి. దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము వేసి చుట్టూ కొద్దిగా నూనె అనేది వేసుకొని మనం ఇది గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఇది కాల్చాలండి. తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, కరకరలాడే పెసరట్టు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా వేడి వేడి పెసరట్టును అల్లం చట్నీతో కానివ్వండి, కొబ్బరి చట్నీతో కానివ్వండి, లేదా ఉప్మాతో పెసరట్టు కూడా చేస్తాం. ఇలా ఉల్లిపాయల బదులు ఉప్మా కూడా వేసుకుంటామండి. అలా అయినా చేసుకున్న చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇలా సులభంగా, ఆరోగ్యంగా మరియు రుచికరంగా పెసరట్టును అయితే తయారు చేసుకోవచ్చు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.